మీ భ్రమలను పోగొట్టడమే సృష్టి ఉద్దేశం. మీ భౌతిక సౌకర్యాల కోసం అంతులేని మీ కోరికలను ప్రోత్సహించడానికి, సమకూర్చడానికి విజ్ఞాన శాస్త్రం అనేక పద్ధతులను కనిపెట్టింది. కానీ కొంతకాలం గడిచాక ఈ తుచ్చమైన సుఖాలు బరువవుతాయి. అవిక ఏమాత్రం ఆనందం ఇవ్వవు. ఎందుకంటే వాటి జాగ్రత్త చూడడం కష్టమైన పని అని మీరు గ్రహిస్తారు. కాబట్టి దివ్య సౌఖ్యానికి తప్ప తక్కిన ప్రతి విషయానికి మీరు మూల్యం చెల్లించాలి. దానికోసం మీరు కేవలం మౌనంగా కూర్చోవడం, ఈశ్వరుణ్ణి అడగడం చేయాలి. భగవంతుణ్ణి సంపాదించాలని అనుకుంటే ఆయన్ని గురించి ప్రయత్నించేవాడినే కాదు, కానీ ఒక బిడ్డగా ఆయన్ని తెలుసుకునే హక్కు నాకుంది. మీరు మీ హక్కుని ఈశ్వరుడు నుంచి అడిగితే ఆయన దానిని మీకు ఇస్తాడు. తొందరగా తమ దగ్గరకు రమ్మనే భక్తుల దగ్గరికి ఆయన వస్తాడు. ఆయన కోరేది అదే. ఈ సృష్టి యావత్తు ఆ భ్రమను పోగొట్టడానికే ఏర్పడి తద్వారా మీరు ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడానికి కారణమవుతుంది. ఈ భూమి నుంచి మీరు ఎప్పుడు పోతారో మీకు తెలియదు. మీరు ఎక్కువ కాలం ఆనందంగా బతుకుతారనే నియమం ఏదీ లేదు. సమయం వృధా చేయడం ఎంత మూర్ఖత్వమో ఇది నిరూపిస్తుంది. నేను ఏ క్షణానికా క్షణం, ఏ రోజుకా రోజు జీవిస్తాను. జీవితపు ఆనందం లోపల మాత్రమే ఉందని, ఆయనకు పరిపూర్ణ శరణాగతిలోనే ఉందని నాకు తెలుసు. ప్రతీదీ సంకల్పం చేతనే తయారయ్యే నెరవేరే రోజొకటి వస్తుంది. మీరు కోరుకున్నదేదైనా అయిపోవడం మీరు చూస్తారు. నా జీవితంలో ఇది మళ్ళా మళ్ళా రుజువయ్యింది. దివ్యమైన సంకల్పశక్తిని భగవంతుని కనుక్కోవడం అనే దివ్యమైన ప్రయోజనం కోసం ఉపయోగించమని ఉద్దేశించిన దాన్ని అభివృద్ధి చేసుకోవడమే మానవ జీవితపు ఒకే ఒక లక్ష్యం. మీలో ప్రతి ఒక్కరిని ఆయన సృష్టి చేశాడు. ఆయన మీలో కొట్టుకుంటూ మిమ్మల్ని విడుదల చేయడానికి, మీ చేతనలో ప్రవేశించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మనను సృష్టి చేసినందుకు తప్పు చేసినట్లుగా ఆయన నిశ్చయంగా భావిస్తూ ఉండవచ్చు. ప్రతిరోజు ఎందుకు సృష్టి చేశావని ఆయనను నేను అడుగుతాను. నా మనస్సుకొచ్చినది ఏదైనా ఆయన్ని అడిగేస్తాను. ఆయనకు అది నచ్చుతుంది. ఎందుకంటే నేను ఆయన వెనకపడుతున్నందుకు తన సృష్టి అపరిపూర్ణమైనదని ఆయనకు తెలుసు. ఉక్కును తయారు చేయాలంటే ఇనుముని ఎర్రగా కాలేలా కొలిమిలో ఉంచాలని ఈశ్వరుడు బదులిస్తాడు. దాని ఉద్దేశం హాని చేయడం కోసం కాదు. సమస్యలు, రోగాలు రావడంలో మనకొక పాఠం ఉంది. మనకు కలిగే బాధాకరమైన అనుభవాలు మనను నాశనం చేయడానికి కాదు, మనలో ఉన్న కల్మషాన్ని కాల్చేయడానికి, మనను దేవుడి దగ్గరకు త్వరగా చేర్చడానికి. మన విముక్తికి దేవుడంత ఆతృత పడేవారు మరెవ్వరూ లేరు. ఆయన గొంతే నా ద్వారా మీతో మాట్లాడుతుంది. ఒక్క వ్యక్తైనా నా మాటలకు స్పందించి పరమాత్ముడిలో విముక్తిని పొందితే నా పని పూర్తయినట్లే. 1000 మందిని మతంలోకి మార్చడం కన్నా ఒక్క జీవితానికి ముక్తి లభించడం ఎంతో విలువైనది. ఈ విశ్వానికి ఒకే ఒక్క అధిపతి అయిన వాణ్ణి గురించి, మీకోసం ఎదురుచూస్తున్న ప్రియతముని గురించి, మీకోసం బాధపడుతున్న వాణ్ణి గురించి నేను చెబుతున్నాను. తన సామ్రాజ్యంలోకి ఒక ఆత్మ ప్రవేశించినప్పుడు ఆయన ఎంత ఆనందిస్తాడో మీకు తెలియదు. ఆయన దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. వాళ్ళు ఆ ఆత్మ రాకకు స్వర్గంలో పండగ చేసుకుంటారు. అక్కడ ఎంత ఆనందం ఉంటుందో. మంచి కారణం వల్లనే మీ పూర్వజన్మలో మీకు గుర్తుండకుండా ఉన్నాయి. మీరు 10 సార్లు పుట్టారనుకోండి. కాబట్టి మీకు 10 మంది తల్లులు ఉన్నారు. మీరు వాళ్ళందరినీ ఒకే విధంగా ఎలా ప్రేమించగలరు? దీని ఉద్దేశమేమంటే, ఈ 10 మంది తల్లుల వెనుక ఒక తల్లి, అందరి స్నేహితుల వెనుక ఒక స్నేహితుడు, అందరి తండ్రుల వెనుక ఒక తండ్రి, అన్ని ప్రేమల వెనుక ఉన్న ఒక ప్రేమను అయిన భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ విధమైన గుర్తింపు ఎంత అద్భుతమైనది! అది ఎలాంటిదంటే, మీరు పునర్జన్మలనే వరండాల్లో ఆయనతో దాగుడుమూతలు ఆడుతూ తర్వాత ఆయన్ను కనుక్కోవడం. ఆ ఒక్క ప్రేమను, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నన్ను నేను సంభాళించుకోలేకపోయాను. నా మనస్సు అనంత సామ్రాజ్యంలోకి పలాయనం చేసింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. పరమాత్మ ఆనందం అంతులేనిది. థ్యాంక్ యూ.